పాపులు దీవించబడుతున్నారు, కానీ కుమారులుగా ఉన్నవారు ఏం చేస్తున్నారు? దీవింపబడటం లేదు. పాపులు దీవించబడుతున్నారు, సుంకరులంట, వేశ్యలంట. పాపము చేసిన ఏ మానవుడు దీవించబడటానికి ఆస్కారం లేదమ్మా. కానీ వాక్యములో రాయబడుతుంది ఏంటంటే, కుమారులుగా ఉంటూ కూడా ఒక ఇద్దరు కుమారులు దీవించబడలేకపోతున్నారు. ఈ ఇద్దరు కుమారులలో ఉన్న సమస్య ఏంటంటే, మొదటి వాడు ఒక అవిధేయుడిగా కనపరుచుకున్నాడు. తండ్రి వచ్చి పనిలోనికి వెళతావా అంటే మొదట నేను పోను అన్నాడు. తోడి దాసులు అందరూ చూసుంటారు, చూసి వాళ్ళ నాన్నగారు చెప్పిన మాట అసలు వీళ్ళు అస్సలు వినరండి అని చెప్పేసి ఈ పెద్ద కుమారుడు గురించి అనేకమైన మాటలు మాట్లాడి ఉంటారు. కానీ ఆ తర్వాత ఈ పెద్ద కుమారుడు మాత్రము మనసు మార్చుకుని వెళ్ళాడు. కానీ ఈ చిన్న కుమారుడు దగ్గరికి తండ్రి వెళ్ళి పనిలోనికి వెళ్తావంటే తాను ఏమని కనపరుచుకున్నాడంటే, ఎస్ నేను వెళ్తాను అన్నాడు. కానీ వాస్తవానికి వాడు వెళ్ళటానికి ఇష్టము చూపల. ఈ రెండవ కుమారుడు తాను ఎట్లా కనపరుచుకుంటాడంటే, ఏదో పనిమంతుడు అన్నట్టుగా కనపరుచుకుంటున్నాడు, ఏదో తండ్రికి విధేయుడు అన్నట్టుగా కనపరుచుకుంటున్నాడు. ఆ ఇంట్లో ఉన్న దాసులందరికి పెద్ద ఆయన కన్నా రెండో ఆయన మంచివాడు లాగున్నాడు అని తాను ఒక అబద్ధమును ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు. వేషధారణ కలిగి ఉన్నాడు. ఆ వేషధారణ తత్వమును ఆ కుమారుల్లో చూసి ఆ రోజున దేవుడు ఏమంటే, వేశ్యలు వెళ్తున్నాయి దేవుని రాజ్యంలోనికి, సుంకరులు వెళ్తున్నాయి దేవుని రాజ్యంలోనికి, కానీ వేషధారణ కలిగిన ఈ కుమారుడు మాత్రము వెళ్ళలేడు అంటున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనం యథార్థంగా ఉండాలి. లోపల ఒకటి బయట ఒకటి మనం ఉండకూడదు. వేశ్యనైనను దేవుడు క్షమించి వేస్తాడు, వేశ్యలైనను దేవుడు ఆశీర్వదిస్తాడు, భయంకరమైన పాపులైనను దేవుడు దీవిస్తాడు, కానీ ఈ వేషధారణ అనేది మాత్రము సహించలేడు.